నమస్తే. అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఇదేందంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతదనుకుంటా. ప్రతి మూమెంట్ గూడా మీకు జెప్పాలనుకుంటా. ఈ షాపు ఎక్కడుంటదన్నది తేజ జెప్తది. ఇగో ఇనోండ్రి. ఈ సనత్ నగర్ హైదరాబాద్‌ల అగ్రోమాక్ అని ఇది స్టీల్ ఫ్యాక్టరీ అన్నట్టు. మొత్తం మస్తు అగ్గోకి దొరుకుతాయి. మస్త్ అంటే మనకి రీజనబుల్‌గా ఉంటాయి రేట్స్ ఇలా. ఇలా స్టీలు పెళ్ళిళ్ళకు అట్లా తీసుకుంటే మస్తు తక్కువకొస్తాయి. మంచి మంచి ఫ్యాషన్ గూడా ఉంటాయి. ఇత్తడియి గూడా ఉంటాయి. కాపరి అట్లా అన్నీ ఉంటాయి. మేము తీసుకున్నయి అయితే మమ్మీ చూపిస్తది చూడుర్రి. పెళ్ళిళ్ళకి సంబంధించినయి గూడక చాలుంటాయి. ఇగ అందుల ఫ్యాక్టరీ అంటే అక్కడనే రెడీ అది కంపెనీలు గూడుకున్నయి. అక్కడ ఇది షాపు. ఇగ రెడీ జేస్తరు, అమ్ముతరు. ఇగ మన పాతయి గూడక తీసుకుంటరు. కొత్తయి ఇస్తరు. కొత్తయి మనకు ఎట్లా అంటే ఆ జోక్కి ఇస్తరు. మనము ఇక్కడ బయట తీసుకున్న దానికంటే బాగా లాభాలు మంచిగస్తయి. మంచిగనైతే ఉంటది. ఇప్పుడైతే నేను చూపిస్తున్న చూడుండ్రి. ఇగ నేను అన్నీ బానే ఉన్నాయి నా దగ్గర గానీ, ఇప్పటి బిర్యానీ బౌలంటే ఇట్లా వెడల్పుగా ఇగ అట్లా లేదు అని ఇప్పుడైతే ఉన్నా గూడక చిన్నగున్నాయని నేను తీసుకుందామని ఇగ మా పెద్ద బిడ్డ గూడక తీసుకుంది. మేము తీసుకున్నాం. ఇగ ఆమెకు అవసరం ఉన్నది ఆమెకు తీసుకుంది. ఇగ మనకు అవసరాలున్నాయయితే చిన్న చిన్నయైనా గానీ, పాతగా అయితే ఊకే అవే పాతలల్లా అండబుద్ధి గాదు. పాత బౌల్లల్లా ఇగ కొంచెం చేంజ్ చేయాలనిపిస్తది అప్పుడప్పుడు. ఇగ అట్లా మోటివేట్‌గా మంచిగా ఉంటేనే నాకు బౌల్లల్ల కూరలు, అన్నాలు ఏదైనా గానీ వండుకోవాలనిపిస్తది. మనం నాన్ వెజ్ వండింది గూడక ఊకే వాడాలనిపియది. ఊకే అంటే మనము ఒకరోజు పూజ రోజో, ఎప్పుడో మనము అయితే ఇగ ఇట్లా నాన్ వెజ్ తినని రోజైతే కొత్త బగోన్లు అయితే వాడతాం గదా! ఇది విషయం. అప్పుడు ఇవి వాడుకుంటా నేను. ఇగ అది గూడక మనకు హాట్ బాక్స్ లెక్కున్నది. ఇగ అట్లా రాగి దాంతోటి అట్లా వచ్చినియి. అట్లా తీసుకున్నా. బౌల్ చూడు ఎంత బాగుందో నేను చూపిస్తున్నా. చూడుండ్రి. అది మంచిగా అనిపించింది. మనకు పెడితే గరం అట్లే ఉంటది. సల్లగా పెడితే సల్లగా అట్లే ఉంటది. ఎట్లా పెడితే అట్లుంటది ఆ బౌల్ మాత్రం. అదేందంటే హాట్ బాక్స్ అంటారు. హాట్ బాక్స్ అంటారు. ఇగ ఇదైతే హాట్ బాక్సు చూడుండ్రి. ఇగ నాకైతే అక్కడ బౌళ్ళయితే మస్తున్నాయి నా దగ్గర. అన్నీ అనిపిస్తది గానీ, మనకు అవసరమున్నయి తీసుకోవాలి. అన్నీ తెచ్చుకొని ఏం చేసుకుంటాం? ఇది విషయం. ఇగ మా పెద్ద బిడ్డనైతే ఇగ మాకు అటువంటిది ఉన్నది. ఇగ ఆమె గూడక అటువంటిది తీసుకుంటా అని చెప్పింది. ఇగ అంటే ఇగ తీసుకో బిడ్డ అని చెప్పిన. ఇగ అదైతే నేను మొత్తం ఇప్పి చూపిస్తలే. ఆళ్ళ ఇంటికి తీసుకుపోయేది ఉంటది. ప్యాకింగ్ ఎందుకు ఇప్పాలని నేనైతే ఇప్పలేను. ఇగ మా పెద్ద మనుమరాలైతే ప్యాకింగ్‌లు ఇప్పుడు బాగా ఇంట్రెస్టు ఆమెకు. ఏది గాని ఇట్లా చూపెట్టాలే, ఇప్పాలే అని బాగా ఇంట్రెస్టు. ఆ వాటర్ బాటిల్ గూడక ఫ్యాషన్‌గా వచ్చినాయి. ఎండాకాలం అయితే వాటర్ బాటిల్ అయితే చాలా గావాలి గదా మనకు. ఉన్నాయి. అవే రొటీన్‌గా వాడబుద్ధి గాదు. అది విషయం. ఇగ ఊకే అవే తాగబుద్ధి గాదు. అవే బాటిలల్ల ఊకే. ఇగ మా నక్షత్ర చైత్రనైతే ఇది అయితే మనకు బూస్ట్ పాలా, హార్లిక్సా ఏదన్నా తాగుతారు గదా! పాలైతే తాగుతారు గదా! ఆళ్ళకి అటువంటిది కావాలని చెరొక్కటి మా మనుమరాలు ఆరెంజ్ కలర్ ఏమో మా చిన్న మనుమరాలు, అది గ్రీన్ కలర్ ఏమో మా పెద్ద మనుమరాలు తీసుకుంది. నేను సెలక్షన్ చేసినయి ఆళ్ళు తీసుకుంటారు. అట్లా మంచిగుందా అమ్మమ్మ, మంచిగుందా అంటారు. అట్లా కత్తెర గూడక మనం ఊకే కటింగ్ గురించి బాధపడతాం ఇంట్ల. ఇగ తెగక, చెయ్యక పాల ప్యాకెట్లకైనా, ఏదానికైనా ఇగ అట్లా మంచిగా ఉండేటట్టు ఒక్కటి కత్తెర పెట్టేసినామంటే మనం ప్రతిదీ కట్ చేసుకుందాం. చేతుల ఆయుధం ఉన్నట్టు. ఇగ మా పెద్ద బిడ్డ తీసుకుంది. మాకున్నది. ఇగ ఆమె గూడక తీసుకుంది. ఆమెకు చిన్న చిన్నయి ఉన్నాయట. అట్లా ఇగో ఇదైతే హాట్ బాక్సు. మనకు ఎక్కడన్నా ప్రయాణమే గానీ, ఎక్కడన్నా బాక్సులు పెట్టించుడైనా మనకు కావాలనుకుంటే ఇగో ఈ బాక్స్ అయితే చూస్తే అంత పొడుగున్నది గదా! అందులో లోపల మాత్రం బాక్సులు చిన్నగున్నాయి. ఇగ గరం ఉంటది. మనం గరం పెడితే గరం ఉంటది. చల్లగా పెడితే చల్లగుంటది. ఇగ అట్లా విషయము. ఇగ మనకు కొంచెము చల్లగా అయిపోతే గూడక గడ్డోలైతాయి, అవైతాయి, ఇవైతాయి అని మనకు అట్లా తినబుద్ధి కాదు అనిపిస్తది. గరం గరమే తినాలనిపిస్తది. ఇగ ఎండాకాలం అయినా గానీ కొంచెం గరం ఉంటేనే తినబుద్ధి అయితది. గోరువెచ్చగా అయినా గానీ అట్లా 5 బాక్సులేమో వచ్చినాయి. అట్లా చిన్న చిన్నగా అయినా గానీ అందుల మనం పెరుగే పెట్టుకుంటాము, అందుల సాంబారే పెట్టుకుంటాము, అందుల ఫ్రైయే పెట్టుకుంటాము, అందుల రైసు, అందుల పులిహోర ఇట్లా ఉంటది గదా! అట్లా పెట్టుకుందాం ఎటన్నా పోయినప్పుడు ఆ చిన్న చిన్న బాక్సులు గూడక అట్లా అవసరం వస్తదని అట్లా చూడుండ్రి. అట్లా బాగా నచ్చింది. ఇగ పెద్ద పెద్దయి ఉన్నాయి గానీ ఇది నచ్చింది. అట్లా తీసుకున్నా నేను. ఇది విషయం. మీకు నచ్చిందా? లైక్‌లయితే ఎయ్యండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రతి మూమెంట్ గూడక మీకు చూయించాలని, నేను కొన్నయి చూయించాలని నాకు ఒక ఆరాటము. ఇగ మీరు మంచిగా మా వస్తువులతోటి ప్రతి ఏందంటే లొకేషన్‌లతోటి ప్రతి దానితోటి ఇగ మీ ముందుకొస్తా. ఇగ మీకు ఎంత వీలైతే అంత పెడతా. చూడుండ్రి. అమ్మ నీ వీడియోస్ చూస్తున్నామని బయటకు పోతే అంటారు. ఇగ ప్రతిది గూడక మాకు నచ్చుతుందమ్మా. నువ్వు చేసిన మాటైనా, నువ్వు చెప్పిన మాటైనా, మాకు చేసే పనైనా బాగా నచ్చుతదమ్మా అని చెప్తారు. మీరు గూడక నాకు నచ్చుతారు.
ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు నా గురించి ఇంత ప్రేమ చేస్తున్నా, మీరు ఇంత ప్రేమగా మాట్లాడుతుండ్రు నాకు అని మిమ్మల్ని చూస్తే నాకు ఇక అక్కడికి పోతే కూడా ఈ బౌల్ తీసుకుని చాలా పోయినాం కదా, పోతే ఒక అమ్మాయి మాకు కనిపించి మమ్మల్ని ఇక వాళ్ళ భర్త చూస్తాడట, ఆమె చూస్తుంది కావచ్చు ఈ లాక్స్ అన్నది. ఇక నేనైతే చెప్తున్నా, ఫొటోస్ తీసి దిగి పోయింది. ఇక అట్లా ఫోటో దిగింది ఆమె నాతో ఉడక. ఇప్పుడు మనకు తెలంగాణ భగవాని అని అదే ఉంటుంది. ఇక మా పెద్ద బిడ్డ ఒకటి తీసుకుంది, నేను ఒకటి తీసుకున్నా. అట్లాంటివి నాకు ఉన్నది ఉడక. కానీ ఇట్లా బందోబస్తు అడుగు బందోబస్తున్నా అంటే మనకు ఫ్రై చేసుకున్నా ఏది చేసుకున్నా అంత బాగుంటుంది. ఇక పెద్ద బౌల్ ఉడక బిర్యానీ బౌల్ అంతలా కొంచెము ఇంట్లో మనకు 5-6 వస్తారనుకో, బిర్యానీ చేయాలనిపిస్తుంది అనుకో, ఉన్నాయి కానీ నాస్టిక్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇట్లాంటి బౌళ్ళల్లో వండుకోవాలని ఇదేది తీసుకున్నాం. మీకు నచ్చిందా చూడండి, బౌల్ చూడండి ఎట్లా తీసుకొచ్చిన. ఏదో ఒకటి కొత్త బౌల్ని ఎప్పుడు ఒకటి ఉంచుకుంటా, అట్లా విషయము. ఇక బిర్యానీకి అంటే బిర్యానీకే కాదు, ప్రతిది కూడా బాగా రైసే కానీ మన పులిగోరలే కానీ ఏమన్నా మన కొత్త బౌళ్ళు అయితే ఉంచుకోవాలి కొన్ని, మన పూజకు సంబంధించినప్పుడు ఎప్పుడైనా కానీ అట్లా చూపెట్టాలి. ఇక అది ఫ్రీ డబ్బా వచ్చింది, హాట్ బాక్స్లో ఫ్రీ వచ్చినాయి. అట్లా ఫ్రీ డబ్బా ఇవి సామాన్లన్నీ కొంటే ఫ్రీ ఇచ్చారు. అందులో 4-5 బాక్సులు ఇచ్చారు. ఇక ఎందుకన్నా మనకు ఒక్కదానికి అవసరం వస్తాయి కదా, ఎటన్నా పోయినప్పుడు పెట్టుకపోయినా మనకి ఇంట్లో అయినా కానీ ఇక ఏదన్నా మనము ఎక్కడికన్నా పోతే ఉడక చిన్నగా ఇక ఒకరోజు మన దానికి పులిగోరనే కానీ మనకు ఏంటంటే ఏదన్నా డ్రై ఫ్రూట్సే కానీ ఫ్రూట్సే కానీ ఇక ఏదన్నా ఒకటి అట్లా బాక్సులలో పెట్టుకుపోయేందుకు టైంకి బాక్సులు ఉండేవి. అట్లా ఫ్రీ ఇచ్చిర్రు, ఫ్రీ ఇస్తే తెచ్చుకున్నాము. ఇక అట్లా విషయము. అవన్నీ కొంటే అట్లా ఫ్రీ ఇచ్చిర్రు. ఏది బాక్స్ ఇష్టం ఉంటే అది తీసుకోరు అన్నారు. ఆడ బాక్సులు నాకైతే ఇది నచ్చింది. ఇట్లాంటి బాక్సులు మస్తు ఉన్నాయి కానీ ఉండాలి అట్లా ఏదో ఒకటి ఇక మనం ఇచ్చినప్పుడు తెచ్చుకోవాలి కదా. నచ్చింది అయితే మంచిగా ఉన్నాయి బాక్సులు, చూడండి ఎట్లున్నాయో. ఇక అంత మంచిగా అనిపించినాయి. ఆ బౌల్ ఉడక మీకు నచ్చింది అనుకుంటా. లైక్ అయితే చేయండి, లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందు ఉంటా. ప్రతి లొకేషన్ తోటి వస్తా, ప్రతి దానితో వస్తా. ఏంటంటే సమ్మక్క సారక్కదైతే ఇన్ని రోజులైతే మస్తు జాతర అయింది, మంచిగానే చూసినాం. మేమైతే ఫస్ట్లే పోయినాం, మీకు తెలుసు. మన వీడియో వచ్చింది చూసిండ్రు అనుకుంటా. చూసిన వాళ్ళు లైక్ అయితే కొట్టుండ్రి.